వ్యక్తిగతంగా మా మీద కొన్ని ఆరోపణలు చేసిండు. ఈ జిల్లా బిడ్డగా ఇక్కడి నుంచే దానికి సమాధానం పంపాలనే దాని మీదనే ఇక్కడ ప్రెస్ మీట్కు వచ్చాను. ఎవరు ఏంటి అనే విషయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, తెలుగు సమాజం కూడా అర్థం చేసుకోవడానికే ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాం అనేసి కూడా గుర్తు చేస్తున్నాను. నంబర్ 1. కడియం శ్రేయర్ గారు తన స్వార్థాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తన అవకాశవాద రాజకీయాలను కప్పిపుచ్చుకోవడానికి, తన మోసపూరిత కక్షపూరిత వైఖరిని కప్పిపుచ్చుకోవడానికి ఎంఆర్పిస్ మీద, మా మీద అవాకులు చెవాకులు వాడాడు, నిందారోపణలు చేసే ప్రయత్నం చేశాడు. మీ దృష్టికి తీసుకొస్తున్నా. తను 40 ఏళ్ల క్రితం ఉద్యమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తాను డిప్యూటీ సీఎం దాకా ఎదిగాడు. ఇప్పుడు తన బిడ్డ భవిష్యత్తు కోసం మాత్రమే అవకాశవాద రాజకీయ నిర్ణయాలు తీసుకున్నాడు. తన కోసం, తన బిడ్డ కోసం రాజకీయాలు చేస్తున్నాడేమో కానీ జాతి కోసం, ఈ సమాజం కోసం ఆయన చేసింది, ఒరగబెట్టింది ఏమీ లేదు. అంతకంటే ముఖ్యంగా కడియం శ్రేయర్లు ఉండబడే అనైతిక గుణం ఏంటంటే పక్క వాళ్ళ ఎదుగుదల జీర్ణించుకోలేడు. ఈర్ష్యాపూరితమైన వ్యక్తి, ద్వేషపూరితమైన వ్యక్తి కడియం శ్రేయర్ గారే. పక్క వాళ్ళ ఎదుగుదలను జీర్ణించుకోలేని కుళ్ళు బుద్ధి ఉన్న వ్యక్తి కడియం శ్రేయర్ గారు. అందుకనే తన వల్ల రాజన్న ఎదగకపోయినా తాడికొండ రాజన్న ఎదుగుదలను అడ్డుకోవడానికి కుట్రలు చేశాడు. తన వల్ల రమేష్ ఎదగకపోయినా ఆరూరు రమేష్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు కుట్రలు చేశాడు. తన వల్ల దయాకర్, వరంగల్ ఎంపీ దయాకర్ ఎదగకపోయినా ఆయన ఎదుగుదలను అడ్డుకోవడానికి కుట్రలు చేశాడు. ఇది చాలు. పక్క వాళ్ళ ఎదుగుదల చూసి ఆయన జీర్ణించుకోలేడని, పక్క వాళ్ళు ఎదుగుతుంటే ప్రోత్సహించే మనస్తత్వం లేదని, పక్క వాళ్ళ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేకుండా అడ్డుకునే కుట్రలే చేస్తాడని ఇది స్పష్టమైన రుజువు. 40 ఏళ్లలో ఆయన రాజకీయంగా 40 ఏళ్ల జీవితంలో ఆయన మాత్రమే ఎదిగాడు.
ఇప్పుడు ఆయన బిడ్డకే ఎదగడానికి పునాదులు వేస్తున్నాడు. ఆయన మాత్రమే ఎదిగాడు, ఇప్పుడు తన బిడ్డకు మాత్రమే ఎదుగుదలకు పునాదులు వేస్తున్నాడు. కానీ రాజన్న ఎదుగుదలకు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన డాక్టర్ తాడికొండ రాజే ఎదుగుదలకు ఆయనకు అండలేదు, కడియంశారి సహకారం లేదు. కానీ ఎదిగిన వ్యక్తిని చూసి జీర్ణించుకోలేదు. రమేష్ ఎదుగుదలకు కడియం సహకారం లేదు, కానీ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేదు. దయాకర్ ఎదుగుదలకు కడియంశారి సహకారం లేదు, ఆయన ఎదుగుదలకు కడియంశారి అడ్డుకోవడానికే కుట్రలు చేశాడు. ఇది కాదని చెప్పడానికి ఎవరికి అవకాశం లేదు. ఇది కాదని చెప్పడానికి ఎవరు అవకాశం లేదు. ఇకపోతే తను ఎక్కడున్నా అక్కడ మాదిగ సామాజిక వర్గం ఎదుగుతున్న నాయకులనే అణిచేసే ప్రయత్నం చేశాడు. లేనిపోని మాటలు చెప్పి అధినేతల దగ్గర అవమానించే ప్రయత్నాలు చేశాడు. ఆయనకి అలవాటు అనేది ఇప్పటిది కాదు. ఆయనకి అలవాటు అనేది పక్క వాళ్ళ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేని మనస్తత్వమైనలో ఉన్నది అనడానికి, పక్క వాళ్ళు ఎదుగుతుంటే జీర్ణించుకోలేని అనడానికి ఇప్పుడు నేను బీఆర్ఎస్ చెప్పిన ఉదాహరణే కాదు. తను బీఆర్ఎస్లో రాకముందు టీడీపీలో మోత్పల్లి నరసింహులు గారిని కూడా రాజకీయంగా ఎదగకుండా అప్పుడప్పుడు అడ్డంకులు కల్పించడానికి చాలా కుట్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే మోత్పల్లి నరసింహులు గారు, మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మోత్పల్లి నరసింహులు గారు కడియంశారి పక్క వాళ్ళు ఎదుగుతుంటే జీర్ణించుకోలేని వ్యక్తి. ఆయన వల్ల దళితులకు ఒరిగేది లేదు. దళితులను మాదిగలను అడ్డం పెట్టుకొని తనే ఎదగడం తప్ప ఇంకెవరి ఎదుగుదలకు ఆయన అంగీకరించడు అని చెప్పి టీడీపీలో ఉన్నప్పుడే, కడియంశారి గారు టీడీపీలో ఉన్నప్పుడే, మోత్పల్లి నరసింహులు గారు టీడీపీలో ఉన్నప్పుడే కడియంశారి గారి ఈర్ష్య ద్వేషం మనస్తత్వం గల వ్యక్తి అని టీడీపీలో ఉన్న కాలంలోనే మోత్పల్లి నరసింహులు చెప్పాడు. ఆ విధంగా టీడీపీలో కడియంశారి గారు కొనసాగుతున్న కాలంలో మోత్పల్లి నరసింహులు రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి ఎన్నో సందర్భాలు కుట్రలు చేసిండని మోత్పల్లి నరసింహులు సాక్ష్యం చెప్పాడు. అంటే పక్క వాళ్ళ ఎదుగుదల చూసి జీర్ణించుకోలేని కుళ్ళుబోతు మనస్తత్వం కడియంశారిదని సాక్ష్యం. ఇకపోతే ఈరోజు కాంగ్రెస్లో చేరాడు. తన బిడ్డను కాంగ్రెస్లో చేర్పించాడు. మళ్ళీ టిక్కెట్ తెచ్చుకున్నాడు బిడ్డకు. ఎంత హాస్యాస్పదం, ఎంత అవకాశవాద రాజకీయం, ఎంత హాస్యాస్పదం, ఎంత అవకాశవాద రాజకీయం. బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీగా ఉండబడే దయాకర్కు టిక్కెట్ రాకుండా తన బిడ్డకు తెచ్చుకున్నాడు. అక్కడ దయాకర్ గారి రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతుండడానికి సాక్ష్యం సిట్టింగ్ ఎంపీ టిక్కెట్ బీఆర్ఎస్లో తెచ్చుకోవడం. ఇక బీఆర్ఎస్లో మాదిగలకు గౌరవం దక్కట్లేదని దయాకర్ కాంగ్రెస్లో చేరాడు. సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్లో ఆయనకు టికెట్ వెంటనే డిక్లేర్ చేయాలి. కానీ ఇక బీఆర్ఎస్లో గెలుపు సాధ్యం కాదని, మళ్ళీ సిట్టింగ్ ఎంపీగా దయాకర్ గెలిస్తే నా పరువు పోతుందని, సిట్టింగ్ ఎంపీగా దయాకర్ చేరితే ఆ టికెట్ను వెంటనే డిక్లేర్ చేయకుండా నేను వస్తాను, నా బిడ్డకు టికెట్ ఖాయం చేయండి అని చెప్పి రహస్య మంతనాలు జరిపితే దానికి తలొగ్గిన రేవంత్ రెడ్డి గారు ఈయనను పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేశాడు. రేవంత్ రెడ్డి గారికి కడియంశారి గారికి తెలుగుదేశం నుంచి అనుబంధం ఉన్నది కనుక, నాకు తెలుగుదేశం నుంచి ఒక మిత్రుడు నా దగ్గరకు వస్తే
భవిష్యత్తులో నాకేదన్నా అడ్డంకులు ఇతరాత్ర ఎదురైనప్పుడు నాకు అండగా నిలబడతాడని చెప్పి ఆయన భావించుకొని కడియం శ్రీహరిని కాంగ్రెస్లో చేర్పించుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా తన కూతురికే టిక్కెట్ ఇప్పించడంలో రేవంత్ రెడ్డి పాత్ర పోషించాడు. అంటే ఇక్కడ బీఆర్ఎస్లో ఉంటే మాదిగల ప్రయోజనాలు దెబ్బతీసిండు, బీఆర్ఎస్లో ఉన్న మాదిగల ప్రయోజనాలు దెబ్బతీసిండు. బీఆర్ఎస్లో ఉన్న కాలంలో బీఆర్ఎస్లో ఉండబడే మాదిగ నాయకుల ప్రయోజనాలను దెబ్బతీసిండు, వాళ్ళ ఎదుగుదలను అడ్డుకున్నాడు. కాంగ్రెస్లో చేరిన వెంటనే ఒక పార్టీలో అదే నియోజకవర్గం టిక్కెట్ తెచ్చుకొని అదే ఎన్నికల్లో మళ్ళీ ఇంకో పార్టీ టిక్కెట్ తెచ్చుకోవడం అనేది ఎంత హాస్యాస్పదం, ఎంత అవకాశవాదం. తన బిడ్డ మళ్ళీ కాంగ్రెస్ చేతిలో ఓడిపోవద్దని, దయాకర్ చేతిలో ఓడిపోతే తన రాజకీయ జీవితానికి ప్రమాదం ఏర్పడుతుందని చివరికి కాంగ్రెస్లో టిక్కెట్ తెచ్చుకోవడం ద్వారా కాంగ్రెస్ మాదిగల ఎదుగుదలను కూడా మళ్ళీ అడ్డుకున్నాడు. ఇది కాదని చెప్తాడా? అవకాశవాద రాజకీయాలు నడపడంలో నంబర్ 1, స్వార్థపూర్త రాజకీయాలు నడపడంలో నంబర్ 1 కడియం శ్రీహరి. ఇది సాక్ష్యం. ఈర్ష్య గల వ్యక్తి, ద్వేషం గల వ్యక్తి కడియం శ్రీహరి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్క కాంగ్రెస్లో ఉండబడే దయాకర్ రాజకీయ జీవితానికే కాదు, కాంగ్రెస్ పార్టీలో వరంగల్ టిక్కెట్ను ఆశించిన రేవంత్ రెడ్డి గారికి అనుచరుడిగా కొనసాగిన మాదిగ సామాజిక వర్గం సంబంధించిన సాంబయ్య రాజకీయ జీవితాన్ని కూడా ఆగం చేశాడు. ఒకవేళ సిట్టింగ్ ఎంపీకి రాకపోతే మాదిగలకే రావాలి కనుక, పెద్దపల్లి, నాగర్ కర్నూలు మాలలకు కేటాయించింది కనుక సిట్టింగ్ ఎంపీకి ఇవ్వకపోతే సీనియర్ నాయకుడైన సాంబయ్యకి ఇవ్వాలి కనుక సాంబయ్య చేతిలో మళ్ళా తన బిడ్డ ఓడిపోతే మాదిగల చేతిలో ఓడిపోవద్దని చెప్పే సాంబయ్య రాజకీయ జీవితాన్ని కూడా అడ్డుకున్నాడు. అదే సమయంలో గన్పూర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ని నమ్ముకున్న ఓడిపోయినా కూడా కాంగ్రెస్ని నమ్ముకున్న ఇంద్ర రాజకీయ జీవితం ఎదుగుదలను కూడా అడ్డుకున్నాడు. ఒక మహిళలకు ఇస్తే కాంగ్రెస్లో సభ్యత్వం లేని కడియం శ్రీహరికి టికెట్ డిక్లేర్ చేసింది కాంగ్రెస్. కానీ 2 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్లోనే ఉండి 2 సార్లు కాంగ్రెస్లో నిలబడి ఓటమి పాలైన కూడా మొన్నటికి మొన్న ఇదే కడియం శ్రీహరి చేతిలో అతి తక్కువ మెజార్టీతో ఓటమి పాలైన అయినప్పటికీ కాంగ్రెస్ని నమ్ముకున్న మా ఇంద్ర టిక్కెట్ను కూడా అడ్డుకున్నట్టయి. అంటే ఈయన ఎక్కడున్నా అక్కడ ఉండబడే మాదిగల జీవితాలను ఇబ్బంది పెడుతున్నాడని, మాదిగల ఎదుగుదలను అడ్డుకుంటున్నాడని స్పష్టమవుతోంది. డాక్టర్ పరమేశ్వర్ కాంగ్రెస్ను నమ్ముకొని టిక్కెట్ను ఆశించాడు. ఆయన సీనియర్ నాయకుడు, ఆయన రాజకీయ జీవితాన్ని అడ్డుకున్నాడు. నూతన తరం నుంచి వచ్చిన లేదా అంతకుముందు పనిచేసిన నూతన తరం నుంచి వచ్చిన మా జన్ను పరంజ్యోతి ఆయన టికెట్ను ఆశించాడు కాంగ్రెస్లో. ఎందుకంటే ఎంతోమంది కొత్త వాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చారు కదా, వాటి మాకు కూడా వస్తుందని చెప్పి పరంజ్యోతి ఆశించాడు. నెమ్మల శ్రీనివాస్ నుంచి మొదలుకుంటే ఇంకా 2-3 నా సోదరులు కూడా ఆశించారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎక్కడన్నా జరిగిందా ఈ తెలుగు నేల మీద రాజకీయాల్లో? నిన్న ఒక పార్టీ నుంచి టిక్కెట్ తెచ్చుకొని అదే ఎన్నికల్లో మళ్ళా ఇంకో టిక్కెట్ మళ్ళా తెచ్చుకున్న చరిత్ర ఎక్కడైనా జరిగిందా? ఇంత అవకాశవాద రాజకీయాలు ఎక్కడైనా కనిపించినా మీరు చెప్పండి. ఒక పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే మారినోళ్ళు ఉంటారు, కానీ ఒక పార్టీ టిక్కెట్ తెచ్చుకొని అదే ఎన్నికల్లో ఇంకొక పార్టీ మళ్ళీ తరఫున టిక్కెట్ తెచ్చుకోవడం అంటే ఇంత అవకాశవాద రాజకీయాలు ఎవరన్నా చేసిండ్రా? నా పాత్రికేయ మిత్రులు సోదరులు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అవకాశవాద రాజకీయాలు నడపడంలో, కక్షపూర్వక రాజకీయాలు నడపడంలో, ఈర్ష్యతో కూడిన రాజకీయాలు నడపడంలో కడియం శ్రీహరిని మించినోడు ఎవరు లేరు ఈ తెలుగు నేల మీద, ఈ తెలంగాణ గడ్డ మీద. ఇకపోతే విషయం చెప్తున్నా నేను. నిన్న మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ఎదుగుదలకు, కృష్ణమాదిగ ఎదుగుదలకు నేనే కారణం అన్నట్టుగా మాట్లాడాడు.
నేనే కారణం అన్నట్టుగా మాట్లాడాడు. పచ్చి అబద్ధం, పచ్చి అవకాశవాదం, పచ్చి అబద్ధం, పచ్చి అవకాశవాదం. అదే నిజం ఎవరన్నా భావిస్తే అది 100కు 1000% తప్పు. కానీ ఆయన గురించి మాట్లాడితే 2 విషయాలు మేము చెప్పదలుచుకున్నాం. నంబర్ వన్, ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న సమయంలో పీపుల్స్ వార్ ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం ఉధృతం ఉన్న సమయంలో, పూర్తిగా వరంగల్ జిల్లాలో ఎన్కౌంటర్లు జరుగుతున్న సమయంలో నువ్వు ఎన్కౌంటర్ లాపకపోతే కడియంశ్రీని హతమార్చమని పేపర్లు వస్తున్న సమయంలో, కడియంశ్రీ గారిని హతమార్చమని పేపర్లు వస్తున్న సమయంలో, అంతకంటే ముఖ్యంగా ఇక్కడ మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దొరల పేరు విన్నాం. సురేందర్ రెడ్డి అని ఇంకో రెడ్డి అని దొరల పేరు విన్నాం. కానీ కడియంశ్రీకి పీపుల్స్ వార్లో వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే దళిత దొర. ఆనాడు కడియంశ్రీ గారికి పెట్టిన పేరు ఏంటంటే దళిత దొర అని పేరు పెట్టి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణలో కనుక ఎన్కౌంటర్లు ఆపకపోతే, నిర్బంధన ఆపకపోతే నిన్ను వరంగల్ నడి బజార్లోనే ఉరిదీస్తాం లేదా ఇంకోటి చేస్తామని చెప్పి బహిరంగ ప్రకటనలు వస్తున్న సమయంలో ఎంఆర్పిఎస్ బహిరంగంగానే పీపుల్స్ వార్కి అప్పీల్ చేసింది. మా దళిత వర్గాల నుంచి ఒకరే ఎదిగాడు, ఆ ఎదిగిన ఆయనకు మీరు దళిత దొరని ప్రకటన చేసి దొరాని మాట్లాడి మా దళిత వర్గాలలో ఎదిగిన ఒక్కరిని మీరు హతమారిస్తే మాకు ఇంకెవరు ఎదిగినోళ్ళు లేరు కాబట్టి అట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దని చెప్పి ఇప్పుడా 97-98లో అదే గన్పూర్ స్టేషన్ గన్పూర్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన ఆ నియోజకవర్గంలోనే 1000 మందితో సభ పెట్టి నా స్టేట్మెంట్ మళ్ళీ తిరిగేస్తే కూడా కనిపిస్తుంది. ఏది మా కడియంశ్రీ మాత్రమే దళిత దొర కనిపిస్తుండా? ఈ జిల్లాలో పనిచేసిన చాలామంది మంత్రులు, ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళ మంత్రులను ఎప్పుడు మీరు దొరాన్ని ప్రకటన చేయలేదు కదా. మా కడియంశ్రీ ఒక్కడే మీకు దళిత దొరగా కనిపిస్తున్నాడా? ఎన్కౌంటర్లకు బాధ్యులు అవుతే అన్ని జిల్లాల ఎన్కౌంటర్లకు బాధ్యులు మంత్రులు చేయాలి కదా. ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాను మీరు ఎట్లా మాట్లాడతారు అని చెప్పి అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే, మీ చేతిలో తుపాకులు ఉన్నాయేమో కానీ మా చేతిలో డప్పులు ఉన్నాయి, దండోరేస్తాం. మీ చేతిలో తుపాకులు ఉన్నాయేమో కానీ మా చేతిలో డప్పులు ఉన్నాయి, దండోరేస్తామని చెప్పి బహిరంగ స్టేట్మెంట్ ఇస్తే అప్పటి నుంచి దళిత దొర అనే స్టేట్మెంట్లు ఆగినాయి. ఆ సమయంలోనే ఆయన మీద తీసుకునే నిర్ణయాలు కూడా ఆగినాయి. కాదని చెప్తాడా? ఒక మాట చెప్పాలంటే, అనుకున్న సమయంలో అనుకున్న టార్గెట్ రీచ్ చేసే శక్తి వాళ్ళకు ఉన్నదనే విషయం మనందరూ తెలుసు. ఆనాడు మీరందరూ తెలుసు, మీ అందరూ తెలుసు వరంగల్ హెడ్ క్వార్టర్లో ఎన్ని ఘోరాలు జరిగినాయో. వాళ్ళు అనుకున్న హైదరాబాద్ చివారు లాంటి ఒక ప్రముఖ నాయకుడిని ఏ విధంగా అది చేశారో అందరికీ తెలిసిన విషయమే కదా. వాళ్ళు అనుకున్న టార్గెట్స్ అన్ని రీచ్ చేసుకుంటున్న సమయంలో, శక్తి ఉన్న సమయంలో, ఆ రోజు మరి నిన్ను ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు నీ ప్రాణాలను కాపాడడానికి మా ప్రాణాలను అడ్డం పెట్టే విధంగా ప్రయత్నం చేశాం. ఎందుకంటే నీ మీద స్టేట్మెంట్ ఖండిస్తే పీపుల్స్ వార్ దృష్టిలో, నక్సలైట్ల దృష్టిలో మేము టార్గెట్ అవుతామనే విషయం మాకు తెలిసినా కూడా నిన్ను కాపాడడం కోసం అయినప్పటికీ మేము వాళ్ళకు అప్పీల్ చేశాం. మీ స్టేట్మెంట్లు కరెక్ట్ కాదని చెప్పి మేము విజ్ఞప్తి చేశాం. అంతకుముందు ఇంకేదన్నా వెళితే మీ చేతిలో తుపాకులు ఉన్నాయో కానీ మా చేతిలో డప్పులు ఉన్నాయి, ఎక్కడికైనా దండోర చాటిస్తామని చెప్పి తెలంగాణ గడ్డ మొత్తం మీద దొరలందరూ మంత్రులైన కాడ మీరు ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. కానీ ఒక ఉమ్మడి వరంగల్లోనే ఆ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది న్యాయం కాదని చెప్పి మాట్లాడినాం. నీ ప్రాణాలను కాపాడడానికి మా ప్రాణాలను అడ్డం పెట్టే ప్రయత్నం చేశాం. నువ్వు మాకు చేశావా? ఈర్ష్యపరుడు, దేశపరుడు. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సహాయం చేసిన వాళ్ళలో, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి చేయితిరిచిన వాళ్ళలో ఒక మాదిగ ఉపకులాలు కాదు, టోటల్ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండగా నిలబడ్డారు. వాళ్ళు అగ్రకులాలు కావచ్చు, బీసీలు కావచ్చు, ముస్లింలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దళితులు కావచ్చు, అంటే అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళ అభిమానాన్ని చూరగొన్న ఏకైక ఉద్యమం తెలుగు నేల మీద ఎంఆర్పిఎస్ ఉద్యమం. అన్ని వర్గాల ప్రజల మేధావుల అభిమానాన్ని, గౌరవాన్ని చూరగొన్న ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం. కాబట్టి శక్తి మేరకు
కాబట్టి శక్తి మేరకు సమాజంలో అన్ని వర్గాల మద్దతు ఎంఆర్పిఎస్కు నిలబడడం వల్ల ఎంఆర్పిఎస్ 30 ఏళ్ళుగా ఉద్యమం నడుపుతూ వచ్చేసింది. 94లో ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఈ జిల్లా గడ్డ మీద వచ్చినప్పుడు నా సొంత జిల్లా వరంగల్ అయినా 30 ఏళ్ల క్రితం ఈ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఆ రోజు ఉద్యమాన్ని ఎట్లా నిలబెట్టుకుంటూ వచ్చామో ఈరోజు ఉద్యమాన్ని అట్లనే కొనసాగుతూ వస్తున్నది. అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 ఏళ్ళుగా నిలబడడానికి కారణం సమాజంలో ఉండబడే అన్ని వర్గాల ప్రజాస్వామికవాదుల మద్దతు అండదండలు ఉండడం వల్ల నిలబడ్డాం. నువ్వు చేసిన సహకారం ఏదన్నా ఉన్నది అని అనుకుంటే, నువ్వు చేసిన సహకారం ఏదన్నా ఉన్నది అనుకుంటే, అన్ని వర్గాలు చేసినట్టుగానే ఉన్నది అనుకుంటే అది కేవలం గోరంతా. కానీ నువ్వు బీఆర్ఎస్లో ఉండబడే మాదిగలకు చేసిన ద్రోహం కొండంత. మీరు ఇప్పుడు కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ నాయకులకు చేసిన ద్రోహం కొండంత. నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీలో ఉండబడే నరసింహులు గారికి కొంతమంది ఎదుగుతున్న మాదిగ లీడర్లు చేసిన ద్రోహం కొండంత. నువ్వు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఏదైనా చేయూతనిచ్చినవంటే, సమాజంలో అన్ని వర్గాల మద్దతున్న ఈ ఉద్యమానికి నువ్వేదైనా చేయూతనిచ్చినవంటే అది ఘోరంతా. కానీ నువ్వు మాదిగలకు చేసింది మాత్రం కొండంతా. నువ్వు తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగుదేశంలో ద్రోహం చేశావు, అది నరసింహులు సాక్ష్యం. నువ్వు బీఆర్ఎస్లో ఉంటే ఇగో రాజన్న, రమేష్ అండ్ దయాకర్ సాక్ష్యం. ఇగో నువ్వు ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన రోజు నుంచి మా దయాకర్ బలైపోయిండు, మా సాంబయ్య బలైపోయిండు, లేకపోతే మా ఇంద్ర బలైపోయింది, లేదా ఇంకొకరు బలైపోయిండు. ఇందులో ఎవరికి వచ్చినా కూడా మా జాతికి వచ్చిందని చెప్పి వాళ్ళు సాయం చేసేవాళ్ళు, పాత్ర పోషించేవాళ్ళు. కాబట్టి నువ్వు చేసింది ఏమి లేదు, కానీ నీ ద్రోహమే ఎక్కువ కనిపిస్తుందనేసి మీరు మర్చిపోదు. అంతేకాదు, ఎంత ఈర్ష్యపరుడంటే, ఎంత ద్వేషపరుడంటే ఆయనకు చేసిన సహకారాన్ని కూడా మర్చిపోయాడు. ఉదాహరణకు మేము ఎప్పుడూ స్వార్థపరంగా ఆలోచించలే. మాదిగలుగా కూడా మాదిగలకు న్యాయం జరగాలని కోరుకున్నాం, కానీ మాదిగలతో పాటు ఉపకులం కూడా బాగుపడాలని కోరుకున్నాం. మేము మాదిగలతో ఉపకులం కూడా బాగుపడాలని కోరుకున్నాం. మేము ఒకవైపు మా మోత్పల్లి నరసింహులు గారు అసలు నువ్వు మాదిగ ఉపకులం కూడా కాదని చెప్పి, బైన్లో కూడా కాదని చెప్పి ఒకవైపు బహిరంగ స్టేట్మెంట్లు ఇచ్చిన రోజుల్లో కూడా నీకు బైండర్ సర్టిఫికెట్ ఉన్నది కాబట్టి, ఒక ఉపకులానికి సంబంధించిన వ్యక్తి రాజకీయంగా ఉండాలి కాబట్టి, ఇదే స్టేషన్ గన్పూర్లో రాజన్న కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న సమయంలో, టీడీపీ అభ్యర్థిగా కడియం షేర్ పోటీ చేస్తున్న సమయంలో తెలంగాణ మొత్తం మీద మాదిగోళ్లకు అన్ని పార్టీలు టికెట్లు ఇచ్చినాయి. ఎక్కడో ఒక ఉపకులానికి రాలేదు కాబట్టి ఆ ఉపకులం అభ్యర్థిగా నేను ఇక్కడ సపోర్ట్ చేస్తున్నామని చెప్పి కడియం శ్రీగారికి సపోర్ట్ చేశాం. మేము అంటే మేము మాదిగలు ఒక్కరమే బాగుపడాలని కోరుకుంటే కడియం శ్రీగారికి నేను ఎందుకు సపోర్ట్ చేస్తాడా? అంటే 10 మంది మాదిగలు ఉన్న కాడ ఒక ఉపకులం ఉండాలని నేను కోరుకుంటా. కానీ ఉపకులం వ్యక్తి మళ్ళీ మాదిగలకు ద్రోహం చేస్తే నేను ప్రశ్నించకుండా మౌనంగా ఎట్లుంటా? మీరు చెప్పండి. రాజన్న కడియం శ్రీ మధ్యలో జరిగిన రాజకీయ యుద్ధంలో రాజన్న కాంగ్రెస్ లేదా టీఆర్ఎస్ అనుకుంటే టీడీపీలో ఉన్నప్పుడు పోటీ చేసినప్పుడు మరి స్టేషన్ గన్పూర్లో నేను మద్దతు ఇచ్చింది ఎవరికి? కడియం శ్రీకే కదా, రాజన్నకి ఇవ్వలే కదా. మరి నువ్వు ఎదిగి రాజన్నకే ద్రోహం చేస్తే నేను మౌనంగా ఉండలేను కదా. డిప్యూటీ సీఎం దగ్గర ద్రోహం చేసినావు కదా, ఎమ్మెల్యే దగ్గర ద్రోహం చేసినావు కదా, దయాకర్కు నువ్వు ద్రోహం చేసినట్టే కదా. ఆరూరు రమేష్ మంత్రి అవుతాడేమని చెప్పి కుట్ర చేసి నువ్వు ఓడించే దాంట్లో నీ మండలం, నీ కార్యకర్తలందరూ ఆరూరు రమేష్ ఓటమికి దారితీసేటట్టుగా కుట్రలు చేశారు కదా. ఈ నేపథ్యంలో మీ సోదరుడు చెప్తున్నాను నేను, ఆయన ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసింది మేము. ఉపకులం అని చెప్పి ఆయన గెలుపు కోసం సహకరించింది మేము. ఈ రెండు కాదని ఇక్కడ చర్చ పెడతాడా? నేను కాదు, ఒక సాధారణ కార్యకర్త వస్తాడు ఆయన దగ్గరికి. ఎలక్ట్రాన్ మీడియా, ఉమ్మడి వరంగల్ బిడ్డలుగా చెప్తున్నా, ఎలక్ట్రాన్ మీడియా, ప్రింట్ మీడియా ముందే ఆయన ఎంఆర్పిఎస్కి ఏం చేసిండో, ఎంఆర్పిఎస్ ఆయనకి ఏం చేసిందో, మాదిగలకు ఆయన ఏం చేసిండో, మాదిగలకు ఆయన ఏం చేసిండో, మాదిగలకు ఆయన ఎంత ద్రోహం చేసిండో, మాదిగలకు ఏ మేలు చేసిండో ఆయన చెప్పానండి, మాదిగలకు ఎంత ద్రోహం చేసిండో మేము చెప్తాం. ఒక సాధారణ కార్యకర్త, మా రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నాయరేష్ ఉమ్మడి వరంగల్లే కదా, ఆయనను పంపుతా. ఇక్కడ ఉండబడే మా నాయకులను పంపుతా, మా సురేందర్ని పంపుతా, మా సూర్యుని పంపుతా, ఎవరైనా పంపుతా, మా కుమార్ని పంపుతా, ఎవరైనా పంపుతా. ఒక్క నాయకుని పెట్టి దమ్ముంటే మాట్లాడమనండి. ఆయన చేసిన ద్రోహం ఎక్కువ. ఇంకెంత దూరం పోయిందంటే మాదిగ ఉద్యమాన్ని అంటే ఎప్పుడైనా అన్యాయంగానే చూస్తుంది, న్యాయంగా చూస్తుంది. కాబట్టి నా స్వార్థాన్ని ఎప్పుడైనా ఎంఆర్పిఎస్ ఎండగడుతుందని చెప్పి
ముందస్తుగానే ప్రణాళిక వేసుకొని అవకాశం ఉన్న ప్రతిసారి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు అతను. ఆయన ప్రాణాలు నిలబెట్టే ప్రయత్నం మేము చేస్తే, ఆయన గెలుపు కోసం మేము సహకరించే ప్రయత్నం చేస్తే ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి ఆయన కుట్రలు చేయబోయాడు. సాక్ష్యం, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మొదటిసారి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వర్గీకరణ కోసం మేము పోరాటం చేస్తున్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఆలస్యం అవుతున్నప్పుడు, అంతిమంగా వర్గీకరణ చేసిండు కానీ మధ్యలో ఆలస్యం అవుతున్నప్పుడు ఎంఆర్పిఎస్ విరోచితమైన మిలిటెంట్ పోరాటం చేసింది చంద్రబాబు ప్రభుత్వం మీద. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొంత కన్నెర్ర చేసి మా ఉద్యమాన్ని బలహీనం చేసే ప్రయత్నాలు చేస్తున్న ఆ సమయంలో 97-98 సమయంలో ఆ సమయంలో కడియం శ్రీహరి గారు ఎంఆర్పిఎస్లోనే కొంతమంది స్వార్థపరులను చేరదీసి ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నంలో పోటీ సంఘాన్ని ఏర్పాటు చేయించాడు ఇతనే. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాటని పోటీ సంఘాన్ని ఏర్పాటు చేసింది ఇతనే. అది సాక్ష్యం కాదని చెప్పానండి. ఆ సాక్ష్యానికి మళ్ళీ చెప్తున్నా నేను. ఇప్పుడు ఎన్ని పార్టీలు మార్చిండు? టీడీపీ నుంచి టీఆర్ఎస్ కదా. ఇగో మీకు చెప్తున్నా, 97-98 చరిత్ర చెప్పాను. చంద్రబాబు ప్రభుత్వం మీద మిలిటెంట్ ఉద్యమం జరుగుతున్న సమయంలో చంద్రబాబు ప్రభుత్వం మా మీద నిర్బంధం పెట్టింది, ఉద్యమాన్ని చీల్చే ప్రయత్నం ఆనాడు చేసింది. ఆ చేసేయడానికి కారకుడు ఎవరు అన్నప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చేల్చాలని ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసే క్రమంలో కడియం శ్రీహరి గారే ఆ సంఘ నేతలను ప్రోత్సహించే ప్రయత్నం చేశాడు. అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న వాళ్ళను డబ్బులు పెట్టి భయపెట్టి, నిర్బంధం వచ్చింది, డబ్బులు పెట్టి భయపెట్టి ఎంఆర్పిఎస్ ఉద్యమం చీల్చే ప్రయత్నం చేసినప్పుడు కడియం శ్రీహరి గారే పాత్ర పోషించాడు. నంబర్ 1. ఇప్పుడు ఎక్కడున్నాడు? నిన్నటి వరకు ఎక్కడున్నాడు? బీఆర్ఎస్లో కాదా? కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి కాడ మోసం చేసి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మేము ఎదురు తిరిగాం కదా, ప్రశ్నించాం కదా. దానివల్ల ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చీల్చే ప్రయత్నం ఆయన చేసిండు కదా, మమ్మల్ని 2 సార్లు జైల్లో పెట్టిండు కదా. అంటే కేసీఆర్ ప్రభుత్వంతో మేము ఎదుర్కొంటున్నాం కదా. కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? అప్పుడు నువ్వు కేసీఆర్ దగ్గర ఉన్నావు. కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? అప్పుడు నువ్వు కేసీఆర్ దగ్గర ఉన్నావు. ఏం చేసింది? ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చీల్చే ప్రయత్నం చేసింది. ఎంఆర్పిఎస్లో ఉండబడే కొంతమంది దళారులను, స్వార్థపరులను ప్రోత్సహించి మరో ప్రత్యేకంగా పోటీ సంఘాన్ని పెట్టించి ఆ పోటీ సంఘాన్ని ముందుకు నడిపించడంలో ఈయన పాత్ర పోషించాడు. వరంగల్లో మాదిగ దండోర్ అనే పేరుతో పోటీ సంఘాన్ని పెట్టి మీటింగ్ పెట్టాలా? వరంగల్లో పోటీ సంఘం ద్వారా పెట్టి ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు? మందకృష్ణానిక మాదిగలు లేరు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. మందకృష్ణానిక మాదిగలు లేరు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరి కాలంలో? చంద్రశేఖరరావు కాలంలో. ఎంఆర్పిఎస్ సభలో పాల్గొన్నది 1-2 సార్లు, ఎప్పుడో 96-97లో. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చీల్చే సంఘాల్లోకి నాయకత్వం వహించి మీటింగ్ పెట్టుకున్నది 20-30 సార్లు పోయాడు. ఇప్పుడు చెప్పండి, ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన రోజుల్లో అందరు పాల్గొన్నట్టుగానే 1-2 సందర్భాలు మాత్రమే పాల్గొన్నాడు. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చీల్చే క్రమంలో చంద్రబాబు నాయుడు పోటీ సంఘం పెడితే పోటీ సంఘం సభల్లో పాల్గొన్న ఈయన ఉన్నాడు. కేసీఆర్ పోటీ సంఘం పెడితే మీ అందరు తెలుసు, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చీల్చడానికి పోటీ సంఘం పెడితే ఆ పోటీ సంఘం పెట్టిన మీటింగ్లో 15-20 మీటింగులో ఇదే కడియం శ్రీహరి గారు మన సొంత జిల్లా అనబడుతున్న వరంగల్ మొదలుకొని హైదరాబాద్ వరకు దాదాపు 15-20 సార్లు పోటీ సంఘం, దళారుల సంఘం పెట్టిన మీటింగ్లో ఈయన పాల్గొన్నాడు. అప్పుడు మాదిగ ఉద్యమం మా చేతులు ఉన్నది, కృష్ణ మాదిగ చేతులు లేదని చెప్పి ఆయన ప్రకటన చేసిండు. దీన్ని బట్టి ఆయన ఈర్ష్యపరుడు కాదా? ద్వేషపరుడు కాదా? స్వార్థపరుడు కాదా? మాదిగల గొంతుకగా ఏమున్నది? ఎంఆర్పిఎస్ ఉన్నది. పీడిత వర్గాల గొంతుక ఎవరు ఉన్నది? ఎంఆర్పిఎస్ ఉన్నది. ఇటు మాదిగల గొంతుకగా ఉన్నది, పీడిత వర్గాల గొంతుక ఉన్నది. నిన్న నా ప్రెస్ మీట్లో ఏం చెప్పాం? తెలంగాణలో షెడ్యూల్ కులాల్లో 70% ఉన్న మాదిగలకు 3 స్థానాల్లో 1 లేదు. ఇట్లా కాంగ్రెస్ మాదిగలకు మోసం చేసింది, అట్లనే కాంగ్రెస్ బీసీలకు కూడా మోసం చేసిందని ప్రకటన చేశాను నిన్న. ఎట్లా మీరు గమనిస్తే 18 స్థానాలు ఉన్న కాడ 9 స్థానాలు మినిమం మా బీసీలకు రావాలి, సీట్ల కేటాయింపులో బీసీలకు రావాలి. పోనీ 18లో 5 ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అయితే, జనరల్ స్థానాలు 12 అయితే ఆ 12లో 6 రావాలి, 6 రావాలి. మరి 12లో 6 50% ఉన్న బీసీలకు రావాల్సిన టికెట్లు కాంగ్రెస్లో 2 మాత్రమే వచ్చాయి. సికింద్రాబాద్లో నాగేందర్ను, మెదకులో ఒక మధు అనే సోదరుని నాగేందర్ మున్నూరు కాపు, అది నీలం మధుమో ముదిరాజు.
మరి రావాల్సిన ఎన్ని 6, న్యాయబద్ధంగా రావాల్సిన ఎన్ని 9, 18 అయితే 9 రావాలి. ఎస్సీ జనాభాంగా 5 పోయినాయి అనుకుందాం, 18 లెక్కలు పెట్టుకుంటే 9 రావాలి కదా. మరి 9 రావాల్సింది 2 డిక్లేర్ చేశారు కదా, మిగిలిన 7 రావాలి కదా. మరి ఆ 7లో 6 ఎవరు తీసుకున్నారు? ఇప్పటికే ఆ 7లో 6 ఎవరు తీసుకున్నారు? ఒక రెడ్డి వర్గమే తీసుకున్నది, ఒక రెడ్డి వర్గమే తీసుకున్నది. రెడ్డోళ్ళ జనాభా ఎంత? 4% లేదు. రెడ్డోళ్ళ జనాభా ఎంత? 4% లేదు. 4% రెడ్డోళ్లకు ఎన్ని టికెట్లు ఇచ్చింది? 6 ఇచ్చింది ఇప్పటికే. 6 మహబూబ్నగర్ రెడ్డి, నల్గొండ రెడ్డి, భువనగిరి రెడ్డి, చేవెళ్ళ రెడ్డి, మేడ్చల్ మన మల్కాజ్గిరి రెడ్డి, నిజామాబాద్ రెడ్డి. ఇంకా డిక్లేర్ కాని సీట్లలో ఖమ్మం రెడ్డిలో పోటీ ఉన్నాడు శ్రీనివాస్ రెడ్డి తమ్ముడో ఎవరో. అదే సమయంలో కరీంనగర్లో కూడా ఒక రెడ్డికి పోటీ ఇచ్చారని చెప్పి ప్రచారం జరుగుతుంది. రెడ్డోళ్ళకు రావాల్సింది ఎంత? ఒకటే రావాలి, ఒకటే రావాలి. ఇప్పటికి తీసుకునేది ఎంత? 6 తీసుకున్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ మా బీసీలకు అన్యాయం చేస్తున్నది, కాంగ్రెస్ పార్టీ మా మాదిగలకు అన్యాయం చేస్తుందని చెప్పి ఎంఆర్పిఎస్ ఎప్పుడు మాదిగలకు కోసం కొట్లాడుతున్నది, సమాజంలో పీడిత వర్గాల కోసం కొట్లాడుతున్నది. ఊరుకొక్కరు లేని, ఊరుకు ఒక్క ఓటర్ లేని బైండ్లకు టిక్కెట్ ఇస్తే ప్రతి ఊర్లో వందల సంఖ్యలో వేల సంఖ్యలో మాదిగలకు టిక్కెట్ రాకపోవడం ద్రోహం కాదా? 25% ఉండబడే మాలలకు 2 టిక్కెట్లు ఇస్తే, పెద్దపల్లి నాగర్ కర్నూలు 2 టిక్కెట్లు ఇస్తే 70% ఉండబడే మాదిగలకు 2 టిక్కెట్లు రావడం న్యాయం కాదా? ఊరికి ఒక్క ఓటర్ అన్న ఉంటాడా బైండ్లా? ఒక్క ఓటర్ లేని వాళ్ళకు టిక్కెట్లు ప్రతి ఊర్లో వందల వేల సంఖ్యలో జనాభా గల మాదిగలకు ఇక్కడ ఉండదు. 70% ఉన్న మాదిగలకు కాంగ్రెస్ పార్టీ టిక్కెటే ఇవ్వదు. 25% ఉన్న మాలలకు 2 టిక్కెట్లు ఇస్తుంది ఇప్పటికే. ఇందులో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ద్రోహం చేసినట్టే కదా, నువ్వు ద్రోహం చేసినట్టే కదా, నువ్వు ద్రోహం చేసినట్టే కదా. ఇవన్నీ సాక్ష్యాలు కదా. కడియం సార్ ఎవరికి నీతులు చెప్తాడు? కడియం సార్ ఎవరికి నీతులు చెప్తాడు? నేను చెప్తున్నాను. నన్ను ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? బీజేపీ మద్దతు ఇవ్వడం ఎందుకు, బీజేపీలో చేరు రాదు అని. బీజేపీలో మద్దతు ఇవ్వడం ఎందుకు, ముసుగెందుకు అన్నాడు నన్ను. నాకు ఎప్పుడు ముసుగు లేదు, నల్లకండువే తప్ప. ఈ 30 ఏళ్లలో నాకు ఎప్పుడు ముసుగు లేదు, నల్లకండువే తప్ప. మీరు ముసుగులు పెట్టుకుంటారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ మీరుంటారు, ఎక్కడ అధికారం లేదనుకుంటే ఆ నుంచి పారిపోతారు. నేను ఎక్కడ అధికారం ఉన్నా వర్గీకరణ కోసం వాళ్ళకి అండగన్నా, కానీ అధికారం ఉన్న వాళ్ళు మోసం చేస్తే వాళ్ళని ఎదుర్కొన్నా. నా కండువా మారలే పదవుల కోసం. ఇవాళ బీజేపీ మద్దతు ఇవ్వడం అనేది వర్గీకరణ కోసం, మా జాతి కోసం. అవును, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్గీకరణ చేస్తాడు, ఆ ప్రక్రియ ముందుకు సాగుతున్నది కాబట్టి మేము మద్దతు ఇస్తున్నాం వర్గీకరణ కోసం. మేము ఇప్పుడు బీజేపీ మద్దతు ఇవ్వడం అది కరెక్ట్ కాదని నువ్వు భావించుకుంటే, టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ కూడా మద్దతు ఇచ్చాం కదా, అప్పుడు నువ్వు టీడీపీలో ఉన్నావు కదా, మరి అప్పుడు ఎట్లా కరెక్ట్ అయింది? నువ్వు టీడీపీలో మంత్రిగా ఉన్నప్పుడు, నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు వర్గీకరణ చేస్తామని చంద్రబాబు అన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఎంఆర్పీ శాఖను కోరినప్పుడు మరి టీడీపీకి మద్దతు ఇచ్చాం కదా, ఆ పరంపరలో భాగంగా నీకు కూడా మద్దతు ఇచ్చాం కదా. మరి ఆనాడు టీడీపీ మద్దతు ఇవ్వడం కరెక్ట్ అవుతే, ఆనాడు నీకు మద్దతు ఇవ్వడం కరెక్ట్ అవుతే, ఇవాళ వర్గీకరణ చేసే శక్తి చేస్తా అన్నది నరేంద్ర మోడీ గారే కనుక మరి ఆయనకు మద్దతు ఇవ్వడం తప్పెట్లవుతుంది? నేను దండోర ముసుగు తీసి మందకృష్ణ బీజేపీలో చైర్మన్ ఎట్లా అంటాడు? దండోర ముసుగు తీసి బీజేపీలో చైర్మన్ ఎట్లా అంటాడు? మరి ఆనాడు టీడీపీ ముసుగు తీసి నేను టీడీపీలో చేరలేదు కదా, టీడీపీ ఇస్తానన్న నేను పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఆనాడు తీసుకోలేదు కదా, టీడీపీ ఇస్తాన రాజ్యసభ తీసుకోలేదు కదా. ఓకే, ఇప్పుడు నువ్వు బీజేపీ దండోర ముసుగు తీసేసి బీజేపీలో చేరమన్నావు కదా, వరంగల్ పార్లమెంట్ టికెట్ కృష్ణమాది గారికే వస్తుందని చెప్పి ప్రచారం టీవీలు మీడియా అంతా చేసింది కదా. నాకు వాళ్ళు ఇస్తామన్న మాట కొంత నిజమే కదా, వాళ్ళు ఇస్తామన్నమాట కొంత నిజమే కదా, మరి అవి నేను తీసుకోలేదు కదా. నా జాతి భవిష్యత్తు కోసమే ఆనాడైనా ఈనాడైనా, ఆనాడు టీడీపీ టికెట్ ఇస్తానని నిరాకరించింది, ఈనాడు బీజేపీలో నాకు అవకాశం ఉన్నా నేను తీసుకుంది మాదిగ జాతి భవిష్యత్తు కోసమే కదా. అవును, నేను వర్గీకరణ కోసం, నా జాతి భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నా. నువ్వు ఎవరి కోసం నిర్ణయాలు మార్చుకుంటూ వస్తున్నావు? నేను నా జాతి భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్లో చేరావు, కాంగ్రెస్ అధికారం లేనప్పుడు కాంగ్రెస్ ఎందుకు చేరలే?
టీడీపీ అధికారం ఉన్నప్పుడు నువ్వు టీడీపీలో ఉంటావు. టీడీపీ బలహీన పడితే నువ్వు బీఆర్ఎస్లోకి వస్తావు. తెలంగాణలో టీడీపీ బలహీన పడ్డప్పుడు నువ్వు టీఆర్ఎస్లోకి వస్తావు. ఉద్యమం ప్రారంభంలో కానీ, ఉద్యమం సీరియస్గా నడుస్తున్నప్పుడు కానీ, అమరులు త్యాగాలు చేస్తున్నప్పుడు నువ్వేమీ టీఆర్ఎస్లో లేవు. ఇంకా అవహేళన చేశావు, ఇంకా అన్యాయం నువ్వు అవహేళన చేశావు. ఉద్యమం మీద ఇబ్బందులు పెట్టే మాటలు మాట్లాడావు. కేసీఆర్ని తిట్టావు, కేసీఆర్ని కూడా తిట్టావు, విమర్శించావు. ఉద్యమ కాలంలో మళ్ళీ తెలంగాణ రాబోతుందనే సంకేతం అర్థమైనాక, టీఆర్ఎస్ గెలుతుందనే సంకేతం అర్థమైన తర్వాత మీకు రాజకీయ భిక్షం పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని వదిలి, చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు ఆయనను పొగిడావు, పదవులు దక్కించుకున్నావు. ఆయన అధికారం కోల్పోయిన తర్వాత, టీడీపీ కారణాలు ఏమైనా బలహీనపడ్డ తర్వాత నువ్వు టీడీపీ నుండి జంప్ అయింది తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని పదవులు సంపాదించుకోవాలని. నువ్వు టీడీపీ సెంటిమెంట్ ద్వారా నువ్వు తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ముందుకు రావాలని చెప్పి నువ్వు టీఆర్ఎస్ చేరావు. టీఆర్ఎస్ చేసి చంద్రశేఖరరావును పొగుడుతూ నువ్వు చంద్రబాబుని విమర్శించావు. నువ్వు చంద్రశేఖరరావును పొగుడుతూ చంద్రబాబుని విమర్శించావు. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే అక్కడ నువ్వు ఉన్నప్పుడు కేసీఆర్ను తిడతావు, కేసీఆర్ వంచన చేరినప్పుడు నువ్వు చంద్రబాబుని తిడతావు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్లో లేడు? ఎందుకు బీఆర్ఎస్లో లేడు? నీతులు చెప్పిండు కదా నిన్న. కేసీఆర్ అంటే గౌరవం ఉందన్నావు కదా, కేసీఆర్ అంటే గౌరవం ఉందన్నావు కదా. మరి కేసీఆర్ కష్టాలు ఉన్నట్టుగా అందరూ అర్థం చేసుకుంటుండ్రు కదా. బీఆర్ఎస్ కొంత బలహీనపడ్డదని అర్థం చేసుకుంటుండ్రు కదా. మరి కేసీఆర్ మీద నీకు గౌరవం ఉంటే నువ్వు ఉండాల్సింది ఎక్కడ? కేసీఆర్ మీద నీకు గౌరవం ఉంటే నువ్వు ఉండాల్సింది ఎక్కడ? కేసీఆర్ సమస్యలు ఎదుర్కొంటుండు, కేసీఆర్ కుటుంబం సమస్యలు ఎదుర్కొంటుంది, లేదా బీఆర్ఎస్ కూడా సమస్యలు ఎదుర్కొంటుంది. నిజాయితీపరుడు ఎక్కడుంటాడు? దమ్మున్నవాడు, గర్సున్నవాడు ఎక్కడుంటాడు? ఎక్కడ ఎవరి ద్వారా పదవులు పొందాడో అక్కడుంటాడు. ఈయన బీఆర్ఎస్లోనే ఎమ్మెల్సీ అయిండు, బీఆర్ఎస్లోనే ఎంపీ అయిండు, బీఆర్ఎస్లోనే డిప్యూటీ సీఎం అయిండు, బీఆర్ఎస్లోనే ఇప్పుడు ఎమ్మెల్యే అయిండు. అంటే ఇవన్నీ బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడే కదా. బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఒక డిప్యూటీ సీఎం దాకా నేను తీసుకెళ్ళిండు కదా. మరి ఆయన మీద గౌరవం ఉన్నదని నువ్వు ఇప్పటికీ అంటున్నావు కదా. మరి ఇప్పుడు ఓడిపోయినప్పుడు ఆయన పక్కన ఉండాలి కదా. బీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు ఆయన పక్క ఉండాలి కదా. కేసీఆర్ అవినీతిపరుడు అని అంటలేవు కదా నువ్వు, కేసీఆర్ దుర్మార్గుడు అంటలేవు కదా. కేసీఆర్ అవినీతిపరుడు, కేసీఆర్ దుర్మార్గుడు అని నువ్వు అంటలేవు కదా. ఆయన నీ దృష్టిలో మంచోడే కదా. ఆయన పట్ల నీకు గౌరవం ఉన్నది కదా. ఆయన పట్ల గౌరవం ఉన్నప్పుడు, ఆయన కష్టాలు ఉన్నప్పుడు ఎట్లా బయటికి పోయినావు? అంటే నీకు ఇప్పుడు కావాల్సింది అధికారం కదా. నీ బిడ్డకు ఎంపీ టికెట్ కదా, నీకు అధికారం కదా, నీ బిడ్డకు ఎంపీ టికెట్ కదా. మళ్ళా చివరికి వరంగల్ సిట్టింగ్ సీటుని కూడా కాదని, మాదిగ బిడ్డని కాదని నిన్ను నమ్ముకొని నీ బిడ్డకు టికెట్ ఇచ్చిండు కదా. మాదిగ బిడ్డలు కూడా కాదని నిన్ను నమ్ముకొని నీ బిడ్డకు టికెట్ ఇచ్చిండు కదా. చివరికి కష్టాలున్న సమయంలో నువ్వు పోయి పారిపోయి మళ్ళీ అధికార పార్టీ వంచన చేరావు కదా. అవకాశవాదం నీదా నాదా? నీ ఒంటి మీద ఇప్పుడు రంగులు మూడు కండువాలు మారినాయి. టీడీపీ అధికారం ఉన్నప్పుడు టీడీపీ కండువా, చంద్రబాబు పొగిడేవి, పౌదులు కాపాడుకున్నావు. చంద్రబాబు నాయుడు టీడీపీ బలహీన పడ్డప్పుడు బలంగా ఉండబడే టీఆర్ఎస్లో చేరావు. కేసీఆర్ని పొగిడావు, చంద్రబాబును విమర్శించావు. ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ బలహీన పడ్డప్పుడు దాన్ని వదిలిపెట్టావు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులను పొగుడుతున్నావు. ఇప్పుడు నువ్వు మళ్ళీ బీఆర్ఎస్కు దూరం అయ్యావు. దీన్ని బట్టి ఇంకా ఏమంటుండు? బీఆర్ఎస్లో ఒక్కొక్కరి కబ్జాలు నేను బయట పెడితే, ఒక్కొక్కరు కబ్జాలు బయట పెడితే, అవినీతి భూ కబ్జాలు వెల్లడిస్తే బీఆర్ఎస్ నేతలు బయట తిరగలేరు అంటాను. అంటే నువ్వు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇవన్నీ తెలిసి నువ్వు ఉన్నట్టేగా. నువ్వు కాంగ్రెస్ చేరితే బయట పెడతానంటున్నావు కదా. నువ్వు కాంగ్రెస్ చేరినప్పుడు ఈ మాట అంటున్నావు కదా. నువ్వు నీతిపరుడు అవుతే, నువ్వు నిజాయితీపరుడు అవుతే, నీకు దమ్ముంటే, నీకు దమ్ము కూడా పక్కకు పెట్టు. నీకు నీతి నిజాయితీ ఉంటే, నీ పార్టీలో అవినీతి జరుగుతున్నప్పుడు, నీ పార్టీలో భూ కబ్జాలు పెరుగుతున్నప్పుడు నువ్వు ప్రశ్నించాల్సింది ఎవరిని? నువ్వు నిలవేయాల్సింది ఎవరిని? వాళ్ళనే కదా. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ చేరి ఆ మాట అంటున్నావు కదా. అంటే నువ్వు ఎంత అవకాశవాదివి, నువ్వు ఎంత స్వార్థపరుడివి. ఈ భూ కబ్జాలు చేసి అనబడుతున్న వాళ్ళే, ఈ అవినీతి పరులు అనబడుతున్న వాళ్ళే నీ బిడ్డ టిక్కెట్కు సహకరించారు కదా. అంటే నీ బిడ్డ టిక్కెట్కు సహకరించినప్పుడు మాత్రం వాళ్ళు గొప్పలు అయిపోతారా?
నీకు ఎమ్మెల్యే టికెట్ రావడానికి వీళ్ళ సపోర్ట్ చేశారు కదా. ఉదాహరణకు పల్లా రాజేశ్వరరెడ్డి సపోర్ట్ లేకుండా నీకు టికెట్ వచ్చిందా? ఎర్రబల్లి దయాకర్ రావు గారు కనుక అడ్డం పడితే నీకు టికెట్ వచ్చేదా? ఇంకెవరు అడ్డం పడితే నీకు టికెట్ వచ్చేదా? వాళ్ళ సహకారంతో వచ్చేది కదా. ఇప్పుడు వాళ్ళే భూ కబ్జాదారులు, అవినీతి పరులు అనుకుందాం. అంటే నీ బిడ్డకు నీకు టికెట్ వచ్చేటప్పుడు వాళ్ళు అవినీతి పరులు అని తెలిసినా కూడా వాళ్ళ సహకారం తీసుకున్నావు కదా. అంటే నీకు స్వార్థం కోసం ఉపయోగపడితే వాళ్ళు ఏం చేసినా చెల్తుంది అన్నట్టే కదా. దీన్ని బట్టి అర్థమైంది, అవకాశవాద రాజకీయాలు నడపడంలో నంబర్ 1 కడియం శ్రీహరి, స్వార్థపరమైన వ్యక్తి కడియం శ్రీహరి, పక్క వాళ్ళ ఎదుగుదలను జీర్ణించుకోలేని వ్యక్తి కడియం శ్రీహరి గారు. ఇవన్నీ ఆయన చరిత్ర సాక్ష్యం కనిపిస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లా బిడ్డగా నేను చెప్తున్నా, ఉమ్మడి వరంగల్ జిల్లా బిడ్డగా నేను చెప్తున్నాను కూడా, మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఈ విషయంలో సూటిగా చెప్తున్నాం, ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉండబడే నా మాదిగ బిడ్డలారా, మాదిగ నాయకులారా, ఇప్పుడు కాంగ్రెస్ కాడ ఎంపీ టిక్కెట్ మాదిగలకు వచ్చే సమయంలో మాదిగల నోటికాడు కూడు తీసుకున్నది, గుంజుకున్నది కడియం శ్రీహరి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ మాదిగ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారం కోసం ఎవరు బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అట్లయితే మాదిగల సొంత జాతికే మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు, మోసం చేసిన వాళ్ళు అవుతారని కూడా గుర్తు చేస్తున్నా. నేను బీఆర్ఎస్లో ఉండబడే నా మాదిగ సోదరి సోదరులారా, బీఆర్ఎస్ ఉండబడే మాదిగ సోదరి సోదరులారా, నిన్న సిట్టింగ్ ఎంపీ దయాకరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు టిక్కెట్ రాకుండా సొంత కూతురుకే టిక్కెట్ రప్పించుకొని బీఆర్ఎస్లో ఉండబడే మాదిగలకు ద్రోహం చేసింది, బీఆర్ఎస్లో ఉండబడే మాదిగ నాయకులకు అన్యాయం చేసింది, వాళ్ళ ఎదుగుదలకు అడ్డుకున్నది ఖచ్చితంగా కడియం శ్రీహరి కనుక ఖచ్చితంగా కడియం శ్రీహరి కూతురును చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత, చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత ఖచ్చితంగా బీఆర్ఎస్ శ్రేణుల మీద ఉన్నదని కూడా గుర్తు చేస్తున్నాను. కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం కోసం ఏ కాంగ్రెస్ నాయకుడు నాయకురాలు వాళ్ళు మాదిగల్లో ఉన్నా బయటికి రావద్దని నేను కోరుతున్నాను. అట్లనే బీఆర్ఎస్లో అన్యాయం చేసింది కూడా, బీఆర్ఎస్లో మాదిగలకు అన్యాయం చేసింది కూడా కడియం శ్రీహరి కనుక ఖచ్చితంగా కడియం శ్రీహరి నైతిక విలువ లేనోడు కనుక, అనైతిక చర్యలకు పాల్పడేటోడు కనుక, ఈర్ష్య ద్వేషం ఉన్నోడు కనుక ఎట్టి పరిస్థితిలో కడియం శ్రీహరి గారి గెలుపుకు ఎవరు సహకరించద్దని, అదే కడియం శ్రీహరి బిడ్డ గెలుపుకి ఎవరు సహకరించద్దని ఖచ్చితంగా ఓటమి జరిగేలాగానే ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. నేను ఇకపోతే నా బీసీ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను, నేను బీసీ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను దయచేసి ఒక రెడ్డి సామాజిక వర్గం 4% లేని వాళ్ళకు ఉన్నంత విలువ 50% ఉన్న మన బీసీలకు కాంగ్రెస్లో లేదని గుర్తు చేస్తున్నా. 50% బీసీలకు లేదని కూడా గుర్తు చేస్తున్నా. 18 నియోజకవర్గాల్లో ఇప్పటికే 6 రెడ్డిలకు టికెట్ ఇప్పించుకున్నారు రేవంత్ రెడ్డి, 6 ఇప్పించుకున్నాడు. మినిమం ఇంకా ఖమ్మమో కరీంనగర్ ఆ 2 అయితే రెడ్డికి రావచ్చు, 2 ఒకటైనా రెడ్డికి రావచ్చు. ఒక రెడ్డి కులానికి 6-7 టికెట్లు వస్తే కాంగ్రెస్లో మరి 50% బీసీలకు ఇప్పటికే 2 ఇంకేమన్నా ఇస్తే 3 ఇస్తారేమో, ఆ 3 భవిష్యత్తు హైదరాబాద్లో ఇస్తారేమో. బహుశా మేము బీసీల లెక్క చెప్పడానికి, కాంగ్రెస్ వాళ్ళు బీసీ లెక్క చెప్పడానికి గెలుపుకు అవకాశం ఉన్న కాడు ఇవ్వరు. ఉదాహరణకు ఎగ్జాంపుల్, ఇప్పుడు భువనగిరి ఉన్నదనుకోండి, కాంగ్రెస్లో గెలిచింది ఎక్కువ మంది, అక్కడ బీసీకి ఇవ్వచ్చు, అక్కడ రెడ్డే ఇచ్చుకున్నారు. నల్గొండలో బీసీకి ఇవ్వచ్చు, రెడ్డే ఇచ్చుకున్నారు. ఒక జిల్లాలో 2 రెడ్లకి ఇస్తారా? ఒక జిల్లాలో నల్గొండ భువనగిరి రెడ్లకి ఇస్తారా? ఒక బీసీకి ఇవ్వచ్చు కదా. దాని అవతల మహబూబ్నగర్ రెడ్డే కదా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 2 నియోజకవర్గాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2 నియోజకవర్గాలు, చేవెళ్ళ 1, మల్కాజ్గిరి 1, ఈ 2 ఉమ్మడి రంగారెడ్డే. మరి చేవెళ్ళ రెడ్డే, అదే సమయంలో మల్కాజ్గిరి రెడ్డే. ఒక జిల్లాలో రెడ్లకు ఇచ్చారు కదా, అక్కడ బీసీకి ఇవ్వచ్చు కదా. ఓడిపోయిన జీవన్ రెడ్డికి ఇచ్చారు కదా, ఆడ బీసీకి ఇవ్వచ్చు కదా. దీన్ని బట్టి అర్థమవుతుంది 50% బీసీలకు 2 ఏంది, 4% లేని రెడ్లకు ఇప్పటికీ 6 ఏంది. కాబట్టి బీసీలు సోదరులారా, సోదరిమణులారా, ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ మాదిగలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది, అట్లనే బీసీలకు రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది. కనుక నా బీసీ సోదరులు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడానికి సహకరించాల్సిందిగా, మాదిగ ఉద్యమం మాదిగల కోసమే కాకుండా సమాజం కోసం కూడా ఎన్నో సందర్భాలు ఉద్యమాలు చేసింది. ఎంఆర్పీఎస్ సాధించిన ఫలితాలు, ఈ ప్రభుత్వాలు చేసిన పథకాల కంటే ఎంఆర్పీఎస్ సాధించిన ఫలితాలు, ఆరోగ్యశ్రీ పథకం పేరుతో అన్ని కులాల పేదలకు ఆరోగ్య భద్రత,
వికలాంగుల పెన్షన్ పెరగడానికి దారితీసింది, వృద్ధుల వితంతుల పెన్షన్ పెరగడానికి దారితీసింది, తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట పెరగడానికి దారితీసింది. సమస్త అణగారిన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ప్రశ్నించుకుంటూ వస్తున్నది. కాబట్టి ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది మాదిగల కోసమే కాకుండా అన్యాయం గురైన వర్గాల కోసం గొంతిప్పుతున్నది కనుక, పోరాటం చేస్తున్నది కనుక ఎంఆర్పిఎస్ చేసే విజ్ఞప్తిని పరిశీలించాల్సిందిగా, ఎంఆర్పిఎస్ చేసే విజ్ఞప్తికి అనుగుణంగా ఓటేయాల్సిందిగా, సహకరించాల్సిందిగా ఖచ్చితంగా నేను విజ్ఞప్తి చేస్తూ, దేశ భద్రత, దేశ గౌరవం, దేశ భద్రత, దేశ గౌరవం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నది. దేశ అభివృద్ధి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోనే సాధ్యమవుతుంది. కాబట్టి మూడోసారి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి కావడానికి కావాల్సిన శక్తిని ఇవ్వడానికి అందరు కలిసి బీజేపీకి ఓటేయాల్సిందిగా నేను ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి విజ్ఞప్తిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.